రవితేజ నటిస్తున్న మాస్ కమర్షియల్ చిత్రం మాస్ జాతర. ఈ చిత్రంపై రవితేజ ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. ధమాకా తర్వాత రవితేజకు ఒక పెద్ద హిట్ పడలేదు. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. దాంతో రవితేజ మాస్ జాతర సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాలో తనకి కలిసి వచ్చిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నారు. రవితేజ పోలీస్ గా నటించిన చాలా సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. దాంతో ఈ సినిమా మీద కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా ఇటీవల వచ్చిన టీజర్ సినిమా మీద భారీగా క్రేజ్ పెంచేసింది. ఇక ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తుండగా సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి బీన్స్ సిసిరో లియో సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. రవితేజ శ్రీలీల బీమ్స్ కాంబోలో వచ్చిన ధమాకా మూవీలో పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మాస్ జాతరలో కూడా అదిరిపోయే సాంగ్స్ ఇచ్చినట్టుగా సమాచారం. ఇప్పటికే బీమ్స్ మాస్ జాతర పాటలను పూర్తి చేశారట. త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. బీమ్స్ ఈ సినిమాలో ఒక అదిరిపోయే మాస్ సాంగ్ ని కంపోజ్ చేశారట. ఆ పాటలు త్వరలోనే విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇక రవితేజ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ లో షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అన్ని కుదిరితే ఈ చిత్రాన్ని మేలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ పాటని త్వరలో విడుదల చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే ఈ పాట విడుదల అయిన తర్వాత సినిమాకు భారీ స్థాయిలో క్రేజ్ పెరిగే అవకాశం ఉంది. ధమాకా చిత్రం రవితేజను 100 కోట్ల క్లబ్ లో జాయిన్ చేసింది. మళ్ళీ ఆ తర్వాత రవితేజకు ఆ స్థాయి హిట్ పడలేదు. దాంతో మాస్ జాతర చిత్రం ఈసారి మళ్ళీ రవితేజను 100 కోట్ల క్లబ్ లో జాయిన్ చేస్తుందని చిత్ర యూనిట్ నమ్ముతోంది. మరి మాస్ జాతర చిత్రంతో రవితేజ బ్లాక్ బస్టర్ కొడతాడా లేదా అన్నది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.